వాళ్ళు కోరుకున్నతో పెళ్ళి జారు వాళ్ళు మంచిగా మనం మంచిగా పెడతాలి. మనం రూపాయి తీసుకున్నప్పుడు మంచిగా పెట్టాలి. ముగ్గురు నలుగురు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది వీడియో వచ్చేసి తిరుమలగిరి పుణ్యక్షేత్రం అండి, కృష్ణా జిల్లా. మా ఖమ్మానికి పక్కనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్నే నామాల స్వామి, వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారండి. అంతేకాదు వెంకటేశ్వర స్వామి ముందుగా వెలిసింది ఇక్కడేనంట, తిరుపతి కంటే ముందుగా. మీరు వినే ఉంటారండి. ఈ టెంపుల్ పుట్ట కింద స్వామి ఉంటే ఆవు వెళ్ళి పాలు పోస్తుంది అని అంటారు, చూసారా? అదే ఈ టెంపుల్ అండి. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది, నేను అన్నీ చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్కి ఎంట్రన్స్. తర్వాత ఇది టెంపుల్ అనమాట. నేను వీడియో తీసుకుంటూ వచ్చిన రూట్ వచ్చేసి అది పక్క సైడ్ నుంచి అండి. మేము అటు సైడ్ నుంచి వచ్చాము. ఎంట్రన్స్ అయితే అది. నేను దేవుడి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శాండీ హాయ్ బోల్, హ్యాండ్ హాయ్. టెంపుల్ కండి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే స్టెప్స్ ఉంటాయండి. దాదాపుగా నాకు తెలిసి నేను కౌంటింగ్ చేయలే కానీ ఒక 100 పైన స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది మనం. తర్వాత వన్ సైడ్ వెహికల్స్ వచ్చే ఉంది, మేము చూసుకోలేదు. అది కూడా మీకు రోడ్ చూపిస్తాను. ఇటు నుంచి మాత్రం మనం స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. మనకు అక్కడ దేవుడి దగ్గర మాకు చెప్పారండి. నేను తీస్తానా మీరు ఎక్కితే? నువ్వు బల్లేసే. ఈ నామాల స్వామి విశిష్టత ఏంటంటే ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవుతే వస్తానని మొక్కుంటారండి పసుపు బట్టలతోని. ఇక్కడ చూడండి, మేము వెళ్ళిన రోజు దాదాపు ఒక 5-6 జంటలు వచ్చాయండి. మేము వెళ్ళినప్పటికే 10-11 అయింది. మేము వచ్చేటప్పటికి 2 అయింది. ఆ టైంకి దగ్గర 5-6 జంటలకు పైన వచ్చారండి. అంత విశిష్టత అనమాట. అక్కడ పెళ్ళి కావాల్సిన వాళ్ళు మొక్కుకుంటే అవుతుంది అనేసి. చూడండి, ఆల్రెడీ మీ కిందాక ఒక జంట చూపించా, ఇక్కడ ఒక జంట అండి. మెట్లకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. మెట్లకు వెళ్తూ ఉంటే పక్కన వన్ సైడ్ గరస్మంతుడు ఉన్నాడనమాట, పెద్ద విగ్రహము. ఇంకా పైకి అలా స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ తిరగాల్సి ఉంటుంది. మేము ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్న స్టెప్స్కి ఎడం పక్కన అటు పక్క అన్నదానాల సత్రం ఉందండి. ఇంకొద్దిగా పైకి ఎక్కిన తర్వాత అది దాన్ని ఏమంటారు, కోనేరు అంటారు కదండి, కోనేరు ఉంది. కాకపోతే తాళాలు వేసారు, మీకు చూపిద్దామంటే ఇంకా నాకు కూడా భయం వేసి వెళ్ళలేదన్నమాట నేను పైకి. ఈ టెంపుల్ చూడండి, కింద నుంచి చూపిస్తుంటే చక్కగా అనిపిస్తుంది దేవుడి టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు చూపించింది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. స్ట్రైట్గా ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లో మీకు ఇందాక చెప్పా, గుర్తుందా? స్టెప్స్ అంతా ఎక్కుకుంటూ వచ్చాము. మా అమ్మగారు ఎక్కలేకపోయారు. అటు సైడ్ ఈజీ వే ఉందండి, మీకు చూపించా కదా. డైరెక్ట్ వెహికల్స్ అక్కడికి వచ్చేస్తే మీకు కనిపిస్తున్న కొన్ని స్టెప్స్ మాత్రమే ఎక్కితే సరిపోయి ఉండేది. మాకు ఐడియా లేదండి, ఎప్పుడో నేను 18 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట. 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నాకు అంత ఐడియా లేదండి. ఐడియా ఉన్నట్టయితే పాపం మా అమ్మగారు నడుచుకోకుండా అట్నుంచి త్వరగా వచ్చేది, కొన్ని స్టెప్స్ మాత్రం ఎక్కేది. మళ్ళీ నెక్స్ట్ మనం లెఫ్ట్ తిరిగేటప్పుడు మనకు అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తున్నాయండి. కొబ్బరికాయ అక్కడే కొడతాం మనం. కొబ్బరికాయ అక్కడే కొట్టేసి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి కొబ్బరికాయలు పైన కొట్టనివ్వరు. మీకు గుర్తుంచుకోండి, ఈసారి ఎవరన్నా వెళ్ళిన వాళ్ళైతే ఆటోస్ వెహికల్స్ వచ్చే రూట్ వేరే ఉంది, అటు సైడ్ వెళ్ళండి. స్టెప్స్ తక్కువగా ఎక్కొచ్చు అనమాట. ఓకేనండి, ఇక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక చూసారండి, నేను చెప్పా కదా ఇందాక రూట్ అనేసి, అదనమాట. నెక్స్ట్ ఇది పైన ఇప్పుడు నేను చెప్పా కదండి పెళ్ళి వాళ్ళు ఇంకొక వాళ్ళని, ఇంకొక జంట అండి. ఇంకా స్టెప్స్ అన్నీ వెక్కుకుంటూ వెళ్తుంటే స్వామివారి సన్నిధి వస్తుందన్నమాట. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే మనకి స్వామివారి సన్నిధి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే అక్కడ పైకి వెళ్ళగానే టికెట్స్ తీసుకోవాలండి. 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఉన్నాయి. డైరెక్ట్గా స్వామివారి సన్నిధి తీసుకెళ్తారు. మేము వెళ్ళింది కార్తీక మాసంలో అండి. అదే ఇప్పుడు ధనుర్మాసం టైంలో అయితే ఫుల్ రష్ ఉండేవాళ్ళు. మేము వెళ్ళినప్పుడు రష్
మేము ఓన్లీ 10 రూపీస్ టికెటే తీసుకున్నామండి మెంబర్కి. అదే ధనుర్మాసం టైంలో అయితే మనిషికి 100 టికెట్ తీసుకోవాల్సి ఉండేది. 10 రూపీస్ టికెట్తోనే మేము స్వామివారి సన్నిధి లోపల దగ్గరకు కూడా వెళ్ళాము. నేను ఇంతవరకే వీడియో తీశానండి. ఇక్కడ కనిపించేది లడ్డు పులిహార టికెట్స్ కౌంటరు. ఆ పక్కకే దేవుడి సన్నిధి అండి. ఈ పక్కన ఉన్నదే సన్నిధి. అక్కడ ఫొటోస్ తీయొద్దు, స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పారు. ఇక వెళ్ళేదే లోపల ఎంట్రన్స్ స్వామివారిది. స్వామివారి చుట్టుపక్కన అంతా కనిపిస్తుంది కదా మీకు, మనకంతా దేవుడి అన్నీ కనిపిస్తాయండి. కాకపోతే వీడియో తీయని. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం అండి. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మెట్ల దగ్గర కూర్చున్నాము. అయితే విషయం ఏంటంటే మేము ఫస్ట్ స్టెప్స్ ఎక్కింది చూపించాం కదా, అది కాకుండానే ఇంకా పైకి ఇంకా స్టెప్స్ ఉన్నాయండి. లోపల అనమాట, దేవుడు టెంపుల్ లోపల. ఈ పక్కన వరాహ దేవుడు కూడా ఉన్నాడు. వీడియో తీయలేదండి, నేను తీయలేదు. ఈ పక్కన మామూలు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇది బయటికి అనమాట. ఇంకా పైకి వెళ్తేనండి మనం ఎక్కిన స్టెప్స్ చూసారు కదా మీరు, అవి కాకుండా ఇంకా పైకి ఇంకా ఒక 50 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అది వచ్చేసి పైన శివుడి గుడి ఉందండి. శివుడి గుడి చాలా బాగుందండి. ఆ పైన శివుడు, మా అమ్మ పైకి ఎక్కలేదనేసి మేము ఓన్లీ అక్కడ గ్రూప్ ఫోటో మేము అక్కడ దిగేసి మేము పైకి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా పైన శివుడు ఉన్నాడు, చాలా బాగుంటుందండి. ఇక చూడండి, ఇక్కడ వచ్చేసి శివుడి గుడి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఒక పక్క కుమారస్వామి, ఇంకొక పక్క ఆంజనేయ స్వామి ఉన్నాడు. మేము ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూడండి ఎలా ఉందో, ఎంత హైట్లో ఉన్నామో మీకు అర్థమవుతుంది కదా. చాలా వ్యూ వచ్చేసి చాలా బాగుందండి. అసలు అదేంటో మనకు తెలియదు, వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కూడా మనకి ఎప్పుడు గుట్ట మీదే కనిపిస్తారు మనకి, మీకు అది తెలుసు కూడా. కాకపోతే మనకి ఈ వెంకటేశ్వర స్వామిని మనకి నామాల స్వామి అనే పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి అని కూడా పిలవరు, నామాల స్వామి అంటారు. ఒక్కసారి మీరు కూడా నామాల స్వామికి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి, ఖచ్చితంగా తీరుతుందండి, నేను నమ్మకంగా చెప్తున్నాను. ఇది శివుడి గుడి అండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పక్క శివుడి గుడి పక్కన ఇది పెద్ద టేకు చెట్టు. ఇక్కడ బండలు ఉన్నాయి చూసారు, ఈ బండల మీద చాలామంది ఇల్లులు కట్టుకోవాలి అయ్యి అనేసి రాయి మీద రాయి పెట్టి కడుతున్నారనమాట ఇల్లులాగా. మా పిల్లలు కూడా కట్టారండి, చాలా బాగుంది. ఈ వ్యూ అంతా కూడా పైనుంచి అనమాట. ఆ శివుడి గుడి లోపల రాగి చెట్టు ఉందండి. ఆ వీడియో సరిగ్గా తీయలేదు, నేను తీసాను కొద్దిగా, అది పెడతాను. అక్కడేమో పిల్లలు లేని వాళ్ళకి ఉయ్యాల కడుతున్నారండి. ఇదే అండి నేను చెప్పింది, రాగి చెట్టు అనుకుంటుంది. శివుడి గుడి పక్కనే ఉంటుంది అనమాట. అంతా ప్రదక్షిణ చేసుకొని ఉయ్యాల కడుతున్నారు. కింద వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏమో పెళ్ళి కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మాత్రం పిల్లలు కావాలని ఉయ్యాల కడుతున్నారండి. చాలామందికి కోరికలు నెరవేరుతున్నాయంట. తిరుమలగిరి నామాల వెంకటేశ్వర స్వామి చాలా బాగుందండి టెంపుల్. నేను చాలా వీడియో తీశాను, అంటే కొద్ది కూడా నాకు వీడియో మిస్ అవ్వద్దని తీశాను. పార్ట్ 2 పెడతాను.